బాబుకి ఏం కావాలనిపించినా తీసుకో. అలాగే. డిస్కౌంట్ గురించి సార్ నమస్తే సార్. నమస్తే. నువ్వు పైకి వెళ్ళి సెలక్షన్ అయ్యాక కౌంటర్ దగ్గరికి వచ్చి ఓకే. ప్రిన్సిపల్ సెక్రటరీ గారి వైఫ్ ఏదో పీస్ సెలెక్ట్ చేసి ఉంచానని చెప్పి. అవును సార్, మీరు వస్తే చూపించమన్నారు. సార్ కూర్చోండి సార్. బాబు, ఆ మేడం గారి కోసం తీసిన పీస్ చూపించు. అది చూపించండి. ఎంత? 4,07,000 సార్. 4,07,000? కొత్త కార్ వస్తుంది కదా. నీ తాలూలా డిజైన్ సార్. ఎదుటోడు సొమ్ము అంటే ఎవరికైనా లోకు తేరగా వచ్చేదే కదా. హలో సార్ నమస్తే సార్. చెప్పు గణి. నేను కళానికేతన్లో ఉన్నా సార్. అదే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి వైఫ్ ఏదో పీస్ సెలెక్ట్ చేసి ఉంచారు సార్. అది తీసుకోమన్నారు. తీసుకోండి. ఎంత? 4,07,000 సార్. డబ్బాళ్ళది కాదుగా, గట్టిగానే సెలెక్ట్ చేసి ఉంటారు. అంటే మన సస్పెన్షన్ ఎత్తించడంలో చాలా హెల్ప్ చేశారు సార్. తీసుకో. ఓకే సార్. ఇదిగోండి సార్. ఈశ్వర్ బ్యాగ్స్ తీసుకుందురా. థ్యాంక్ యూ సార్. ఎస్ మమ్మీ, డాడీ, మమ్మీ. ఈశ్వర్ వెళ్ళారా సార్. ఈ అమౌంట్ తీసుకెళ్లి రిసెప్షన్ లో కంట. సరే సార్. ఊరుకోమ్మ ప్లీజ్, ఊరుకో. ఎవరా కాంట్రాక్ట్? జోమన్ ఇండియా అన్న. ఆ కాంట్రాక్ట్ ఇప్పించిందే మనం అన్న. ఇప్పుడప్పుడైనా మీ స్ట్రక్చర్స్ కొంచెం స్ట్రాంగ్ గా కట్టించండి సార్. బాడీ తాలూకు ఎవరండి? నేను బాబు మేనమామ. నాతో రండి. ఓకే. హలో సార్. అన్నా, జామన్ ఇండియా చైర్మన్ ఫోన్ చేశాడు. అపోజిషన్ లీడర్ నారాయణ రెడ్డి ఫ్లైఓవర్ యాక్సిడెంట్ పెద్ద ఇష్యూ చేసి ప్లాన్ చేస్తున్నాడంట. నిన్న ఒకసారి నారాయణ రెడ్డితో మాట్లాడి సెటిల్ చేయమంటున్నాడన్న. కలుపురా అన్నా. నారాయణ రెడ్డి కలుపు. రింగ్ అవుతుందన్నా. హలో, ఎవరయ్యా? హలో. హలో సార్, ఒక్క నిమిషం గణపతిని మాట్లాడుతా. అన్నా, నారాయణ రెడ్డి లైన్ లో ఉన్నాడు. అన్నా నమస్తే అన్న. చెప్పు కానీ. ఫ్లైఓవర్ యాక్సిడెంట్ ఇష్యూ చేద్దాం అనుకుంటున్నారు కదన్నా, ప్లీజ్ వదిలేయండి అన్న. అదేంటయ్యా, చాలా కాలం తర్వాత రూలింగ్ పార్టీ మీద అవకాశం దొరికితే వదిలేయమంటావేంటి? ఆ కాంట్రాక్టర్ 10 లక్షల దాకా ఇస్తా ఉంటున్నాడు అన్న. యాక్సిడెంట్ లో చిన్న పిల్లోడు కూడా చచ్చిపోయాడు కదయ్యా. చనిపోయింది నా కొడుకే అన్న. ఓ సారీ గాని, మన వాళ్ళని ఆగిపోమంటాను. అన్నా, ఏంటన్నా ఇది? వదినా,
చూడన్నా బాధపడకరా ఊరుకోరా. ఢిల్లీలో ఉండిపోయాను రా. ఏమైనా నా ఓదార్పుతో తీరే బాధ కాదు నీది. ఆ. అమ్మా, కాలమే గాయాన్ని మాన్పిస్తుంది. దీనికి పరిష్కారం అదే. లేండిరా, కష్టంగా పడండి. వెళ్ళమ్మా, అమ్మాయిని తీసుకెళ్ళండి. ఆ, లేరా, లే. నువ్వు కాస్త అన్నం తింటే కానీ నేను ఎక్కడి నుంచి వెళ్ళను. లే. ఏంటండి ఇది ఎఫ్సిఐ గోడంలో సరుకుంచినట్టు ఇన్ని జబ్బులు ఎలా స్టాక్ ఉంచుకున్నారండి బాబు? మా ఆవిడకున్న డబ్బు జబ్బు వల్ల నాకు ఈ జబ్బులన్నీ వచ్చాయి డాక్టర్. ఇంకెన్ని పాపాలు చేస్తుందో ఈ చేతితోటి. మనిషి అన్నాక వెధవరోగాలు రావా ఏంటి? అయినా మీలాంటి ఆఫీసరు లంచాలు తీసుకోలేదనుకోండి, మార్కెట్ లో ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? మీరైనా చెప్పండి డాక్టర్ గారు. నన్నేం చెప్పమంటారు మేడం? మా బామ్మర్దికి వీరాఫీసులోనే పని. వాడు ఏదో వెధవ పని చేస్తే ఈయనే సస్పెండ్ చేశారట. అది ఎత్తేస్తే 10 లక్షలు ఇస్తాను. అడ్వాన్స్ తెచ్చాను మేడం. అది తీసుకుని ఆ సస్పెన్షన్ 1 మినిట్ మేడం. ఏమండి, సంతకం పెట్టేయండి. నేను పెట్టను. పెట్టరా? పెట్టను. నిజంగానే పెట్టరా? నీరసంగా ఉందే. అబ్బా పెట్టేయండి. తప్పదా? తప్పదండి. డాక్టర్ గారు పెన్ను ఉండు. ఇదిగోండి సార్. ఇదిగోండి. నీకు భోగాల వీక్నెస్, నాకు రోగాల వీక్నెస్. ఇలా చూస్తూ కూర్చుంటే మన పని అయిపోయినట్టే. ఇవాళ ఏదో ఒకటి చేయాలి. ఏమంటారు? నిజమే. చిన్నగారు వెళ్తున్నాడు. ఎట్రండి? ఎన్నాళ్ళండి పెట్టి చచ్చిపోయాడని ఏడవడం? గణపతి గారిని నమ్ముకున్నాం. బ్రోకర్ ఫీజు కింద లక్షలు దారిపోసాం. ఆ ఇంజనీర్ సంతకం పెట్టమంటే పెట్టడు. అడిగితే గణపతి రాని అంటాడు. నాది కూడా సేమ్ ప్రాబ్లం అండి. మర్డర్ కేసు మాఫీ చేస్తానని చెప్పి ఎస్పీతో మాట్లాడతానని మధ్యలో వదిలేశాడు. నా చేత అయితే ఏకంగా ఇదే రిజిస్టర్ కి 10 లక్షలు ఇప్పించాడు. వాడేమో డబ్బులు మింగి ఉలగడు పలకడు. ఈ గణపతి ఏమో దొరకడు. ఏమయ్యా, బ్రోకర్స్ కి ఫీలింగ్స్ ఉండవా? సెంటిమెంట్స్ ఉండవా? మేము మనుషులువేనయ్యా. గణపతిని స్థిమిత పడగానే లైన్ లోకి వస్తాడు, మీ పనులన్నీ క్లియర్ చేస్తాడు. అప్పుడు ఎవరు ఏడవక్కర్లేదు, మా కోసం ఇక్కడ వెయిట్ చేయక్కర్లేదు. ఛా! డబ్బంతా వాడితే అని చెప్పి మీ చేతులరా వాడిని చంపేశారు. ఇదంతా మనమే తిందాం. తినండి, తినండి, తినండి. ఆ ఫోన్ ఎత్తితే నా మీద ఒట్టే. అంటే అక్కడ టీవీలు సెల్ ఫోన్లు కూడా వాడొచ్చా? ఏమైనా వాడుకోవచ్చు సార్. ఎందుకంటే మీ ప్లాట్ కి లెఫ్ట్ సైడ్ ఏమో శాటిలైట్ స్టేషన్, రైట్ సైడ్ ఏమో స్పేస్ స్టేషన్. ఎంత దూరం అనుకున్నారు? అమీర్పేట నుంచి పంజాగుట్ అంతా అంతే. నువ్వు చెప్తుంటే ఇప్పుడే వెళ్ళిపోవాలనిపిస్తుందయ్యా. ఈ జన్మకు నేనంత దూరం వెళ్ళగలనా? ప్రాప్తాన్ని బట్టి ఉంటుంది. మరి ఇప్పుడు కొని లాభం ఏంటి? బలుపు అదిగా సార్. ఇప్పుడు మీకు ఈ భూమి మీద నౌకలు లేకపోతేనేమో మీరు వెళ్తారండి. మీరు కాకపోతే మీ తర్వాత తరం వాళ్ళు వెళ్తారు, లేకపోతే వాళ్ళ తర్వాత తరం వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు ఎందుకు సార్ మీరు ఇంత ప్రాపర్టీ సంపాదించారు? మీరేమన్నా మీతో పాటు తీసుకెళ్తారా? మీ తర్వాత వాళ్ళకి ఇస్తారు. ఇదే అంతే లాజిక్కే. ఎలాగూ పోతూ ఏం తీసుకో వెళ్ళలేము. ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అవును.
పైగా అక్కడ కబ్జా చేసే వాళ్ళు కూడా ఉండరు. మూన్ ల్యాండ్ మాఫియా ఇంకా అక్కడ తయారు కాలే. ఎన్నాళ్ళైనా అలాగే పడి ఉంటుంది. అగ్రీ. ముసరుడు గట్టిగా సంపాదించాడు, బ్యాగ్ నిండా పెట్టుకుని వచ్చాడు. ఇదిగో అడ్వాన్స్. థ్యాంక్ యూ సార్. అమ్మో ఏంటి సార్ అటగిల్లారు? గుర్తుండడానికి. అమ్ము 10 లక్షలకే అంత గిల్లాడంటే 20 లక్షల నుంచి తొడపాశమే పెట్టుండేవాడుగా. ఓ ఈడోడ ఫోన్ చేస్తున్నాడు. హలో, అంగారక గ్రహం మీద వెంచర్ ఎప్పుడు వేస్తామంటారా? ముందు మూన్ మీద పూర్తిగానే ఇవ్వండి. ఇదిగో ఇక్కడ శుక్రగ్రహం ఫేసింగ్ లో ఫ్లాట్ తీసుకోరాదు. బలుపు 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 బలుపు